హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే దుర్గాదేవి నవరాత్రులు అయితే నడుస్తున్నాయి కదా. అయితే ఈ నవరాత్రులు అనేది మనం ఎందుకు చేసుకుంటాము, దీని వెనక ఉన్న కథ స్టోరీ అనేది మీకు చెప్తాను. ప్రతిరోజు బతుకమ్మ పండగ అయితే నడుస్తూ ఉంది కదా. అయితే నేనైతే బతుకమ్మను పేరించుకుంటూ ఈ స్టోరీ అనేది మీకు వివరించడానికైతే ట్రై చేస్తాను. ఈ కథ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము. ఎందుకంటే మనకు విజయదశమి అంటే పండగలలో ముఖ్యమైన పండగలలో ఒకటి కాబట్టి దీని స్టోరీ అనేది అందరూ తెలుసుకోవాలి. దుర్గాదేవి యొక్క గొప్పతనాన్ని, రాక్షసుడి యొక్క పతనాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా మన హిందువులలో జరుపుకునే పండుగలలో చాలా అంటే చాలా ముఖ్యమైనది ఏంటి అంటే మొదట్లో చెప్పేది ఈ విజయదశమి అంటే దసరా పండగ. ఇది మామూలుగా అయితే ఆశ్వయుజ మాసంలో వస్తుంది, అంటే సెప్టెంబర్ లాస్ట్లో లేదంటే అక్టోబర్లో వస్తుంది. అయితే ఈ పండగ అనేది చెడు మీద మంచి సాధించటం అంటే విజయానికి చిహ్నంగా ఈ విజయదశమిని పిలుస్తూ ఉంటారు. దీని స్టోరీ వచ్చేసి పూర్వం ఒక మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషు అంటే దున్నపోతు, అందుకు మహిషాసురుడు అనే పేరు అతనికి వచ్చింది. రాక్షసులలో అతి బలవంతుడైన ఈ మహిషాసురునికి ఎలాగైనా ముల్లోకాలను జయించాలన్న కోరిక అయితే కలిగింది. అందుకోసము బ్రహ్మదేవుని నుంచి వరాలు పొందటానికి తపస్సు మొదలుపెట్టాడు. ఎండ, వాన, చలి అనేది ఏది కూడా వాటికన్నింటికి కూడా జంకకుండా, ఆకలి, దప్పిక ఇలాంటివి కూడా తెలియకుండా ఎన్నో ఏండ్ల పాటు మహిషాసురుడు చేసిన తపస్సుకి ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేకపోయింది. ప్రపంచంలో ఏ పురుషుని చేతిలో కూడా నాకు చావు ఉండకూడదనే విషయంతో బ్రహ్మదేవునితో కోరికైతే కోరాడు. సరేనని బ్రహ్మదేవుడైతే ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే ఆడవాళ్ళైతే నన్ను ఎలాగూ ఓడించలేరు కాబట్టి ఆ నమ్మకంతో మగవారితో ఏ పురుషునితో కూడా తనకు చావు రాకూడదని బ్రహ్మదేవుని దగ్గర వరం అయితే తీసుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడు వరం పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి పీడించసాగాడు. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయారు. దాంతో ఆ రాక్షసుడు చేస్తున్న చేష్టలను భరించలేక బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు అందరూ కలిసి ఒక ఉపాయాన్ని అయితే ఆలోచించారు. మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో మాత్రమే ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కొనేటంత బలవంతురాలిని సృష్టించాలి అని అనుకున్నారు. అలా వారందరి అంశాలతో ఉద్భవించిన దేవతే దుర్గాదేవత. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దుర్గామాతకు తమ తమ ఆయుధాలను అందించారు. దేవతలు విష్ణు సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించారు. ఈ విధంగా అన్ని దేవుళ్ళు వారికి ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా అందిస్తూ ఉన్నారు. ఇలాంటి గొప్ప ఆయుధాలు ఎన్నో చేపట్టి సింహాన్ని ఆయుధంగా చేసుకుని మహిషాసురుని మీదకు దండయాత్రకు బయలుదేరింది దుర్గామాత. మహిషాసురుడు లక్షల మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు. మహిషాసురుడు తానే ఒక్కోసారి సింహంలాగా, మరోసారి ఏనుగులాగా, చివరికి దున్నపోతులాగా రకరకాలుగా స్వరూపాలు మారుస్తూ దుర్గాదేవితో పోరాటం జరిగింది. కానీ అతని లక్షల సైన్యాన్ని కూడా దుర్గాదేవి ఆమె వాహనమైన సింహం చీల్చివేసేసింది. అలా 9 రోజులు భీకరంగా పోరాడిన తర్వాత మహిషాసురుణ్ణి దుర్గామాత అయితే సంహరించింది. ఆ సందర్భంగా దేవతలందరూ పండగలు జరుపుకున్నారు. అదే మనకు విజయదశమిలాగా నాంది పలికింది. వీడియోలో అయితే మీరు బతుకమ్మను పేరించటం అయితే చూస్తున్నారు కదా. అయితే దీంట్లో బతుకమ్మకు ముందుగా స్పెషల్గా అయితే తంగెడు పువ్వును ముందుగా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గునుక పువ్వును పెట్టాను. కొన్ని బంతి పూలను అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడవాళ్ళు అయితే చాలా హ్యాపీగా
బతుకమ్మను ఆడుతూ రకరకాల డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. మేము కూడా అంతే. మా ఊర్లో అయితే బతుకమ్మ పండగ చాలా బాగా అవుతుంది. చెరువు దగ్గరికి కూడా అందరము వెళ్ళి ఒకరి ప్రసాదాలు ఒకరు పంచుకుంటూ హాయిగా కూర్చొని అక్కడే తినేసి వస్తాము. ఇంకా స్టోరీలో ఇంకొంచెం మిగిలిపోయింది, అది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే స్టోరీ కాదు, దాని గురించి పూర్తి విషయాలు నాకు తెలుసుకున్నవైతే చెప్తాను. అయితే శరద్ ఋతువులో ఈ 9 రోజుల పాటు ఈ యుద్ధం అయితే సాగింది కాబట్టి ఈ పండగ రోజును శరన్నవరాత్రులని పిలుస్తారు. 10వ రోజును మాత్రం విజయదశమి అని అంటారు. ఎందుకంటే ఆ రోజు విజయం లభించింది కాబట్టి దసరా అని కూడా పిలుస్తారు. అమ్మవారిని వివిధ అలంకారాలతో శ్రద్ధగా కొలుచుకుంటూ ఉంటాము. ప్రపంచంలో అమ్మవారిని పూజించే ప్రతి ప్రాంతంలోనూ ఈ దసరానైతే ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ చూసుకున్నట్టయితే అక్కడ ప్రతి వీధిలో కూడా అమ్మవారి విగ్రహాలైతే నెలకొల్పుతారు. మైసూర్లో కూడా అంతే. చాముండేశ్వరి దేవి ఆలయం మనం చూసుకున్నట్టయితే దసరానైతే ఎంతో ఆడంబరంగా అక్కడైతే జరుపుకుంటారు. తెలంగాణలో మాత్రం అసలు చెప్పనవసరం లేదు. ఎందుకంటే పూలతో పాటలతో బతుకమ్మ పండగను జరుపుకుంటూ శరన్నవరాత్రులు దుర్గా నవరాత్రులను కూడా జరుపుకుంటూ ఉంటాము. రాముడు రావణాసురుని సంహరించిన రోజు కూడా ఈ రోజే అని నమ్ముతారు చాలామంది. ఉత్తర భారతదేశంలో చాలా వరకు రామ్లీలగా ప్రదర్శనలు అయితే ఫోటోలతో చేసి చూపిస్తూ ఉంటారు. మనం మహాభారతం ప్రకారం కూడా చెప్పుకున్నా సరే మన పాండవుల వనవాసం ముగిసిన తర్వాత విజయదశమి వస్తుంది కదా, ఆ రోజు పాండవులు జమ్మి చెట్టు పైన పెట్టుకున్న ఆయుధాలను తిరిగి వాళ్ళు తీసుకుంటారు. ఆ సందర్భాన్ని అయితే గుర్తు చేసుకొని మనమైతే విజయదశమి కూడా చేసుకుంటాము. ఆ రోజు ఖచ్చితంగా జమ్ము చెట్టుకు పూజ చేసి రకరకాల పూజలైతే నిర్వహిస్తూ ఉంటాము. బతుకమ్మను పేరిచ్చిన తర్వాత కింద పెట్టకూడదు. ఈ విధంగా నీళ్లతో అలికి ముగ్గు వేసిన తర్వాత పీట పెట్టేసి పీట మీద అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. మా ఇంటి ముందరైతే పారిజాతం ఫ్లవర్స్ అయితే పూశాయని వాటిని తెచ్చి చిన్నగా కుచ్చేసి దండలైతే ఈ విధంగా వేశాను. నేను చెప్పిన స్టోరీ అయితే ఈ విధంగా వచ్చేసింది. విజయదశమి అంటే 9 రోజుల నవరాత్రుల్లో మనం అమ్మవారికి చేసే పూజలు, ఆ పూజలు అనేది మనం ఎందుకు చేసుకుంటాము, మహిషాసురుని సంహరించాల్సిన అవసరం దుర్గాదేవికి ఎందుకు వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ నేనైతే మీతో డిస్కస్ చేశాను. మామూలుగా అయితే దసరా అంటే అందరూ చిన్నపిల్లలకు తెలియదు, కానీ పెద్దవాళ్ళకు కూడా చాలా మటుకు ఈ స్టోరీ అనేది తెలియదు. కాబట్టి అందరికీ విజయదశమి గురించి, దుర్గామాత గురించి ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి స్టోరీ విషయాన్ని మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊర్లో అయితే డీజే సౌండ్లు బాక్సులు ఏమి పెట్టకుండా సింపుల్గా ఈ విధంగా ఒక పెద్ద ఇంట్లో ముందర మధ్య సైడ్లో బతుకమ్మలు అయితే పెట్టేసి చుట్టూరుగా ఈ విధంగా అయితే ఆడుకుంటాము. చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకోవడం అయితే జరుగుతుంది. ఈ విజయదశమిని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో చక్కగా జరపాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ దసరా. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.